ఇంకా నూతన సంవత్సరంలోనే ఉన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ మంత్లో మనం జనరల్గా ఫస్ట్ టైం ఎవరినైనా కలిస్తే న్యూ ఇయర్ ఫస్ట్ మంత్లో, అది జనవరి 20th అయినా ఎప్పుడైనా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. కాబట్టి ఇంకా చాలామంది నన్ను కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. కాబట్టి న్యూనెస్లోనే ఉందాం. ఇవాళ వర్తమానం ఒక శ్రేష్టమైన కీర్తనలోని కొన్ని వచనాలు. దానికి ముందు ఇద్దరు స్నేహితులకి ఆ, ఆ, కొన్ని గుర్రాలు ఉండినాయి. ఇద్దరికి కొన్ని గుర్రాలు ఉండినాయి. వారికి ఈ హార్స్ టేబుల్ గుర్రాల్ని పెట్టి పెంచడం ఆ, వారి వృత్తి. సన్నిహితంగానే ఉండేవారు. కానీ ఎప్పుడైతే వ్యాపారం కొంచెం పెరిగిందో, డబ్బులు కొంచెం ఎక్కువైనాయో, సహజంగా జరిగింది. వారి ఇరువురి మధ్య గొడవ వచ్చింది. బద్ధ శత్రువులు అయిపోయారు. అయితే ఒక రోజు ఈ గుర్రపు పందాల్లో వారి దగ్గర ఉన్న గుర్రాల్లో బెస్ట్ గుర్రాల్ని అందులోకి పంపించి పోటీలో పాల్గొవాలని వారు ఆశపడ్డారు. కాబట్టి ఇరువురు నేను నెగ్గాలన్న పంతంతో ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఈ గుర్రం స్వారీ చేసే అతన్ని తన దగ్గరున్న స్వారీ చేసేవాడిని కాకుండా బయట నుంచి ఎక్కువ డబ్బు ఇచ్చి ప్రొఫెషనల్ని తాను ఆ రేస్ కోసం హైర్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా తను గెలుస్తాడు, తన గుర్రం గెలుస్తుందన్న నమ్మకం ఉండింది. రేస్ ప్రారంభమైంది. తను అనుకున్నట్టే తన ముందుగా ఉన్నాడు. ఈ రెండో తన బద్ధ శత్రువు, ఒకప్పుడు తన స్నేహితుడు, తన గుర్రం కూడా చాలా క్లోజ్గా ఉండింది. దురదృష్టవశాత్తు ఆ రేస్లో ఇద్దరు గుర్రాల మీద నుంచి పడిపోయారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ పడిపోయారు. తర్వాత వెంటనే ఇద్దరు మళ్ళీ లెగిసి మళ్ళీ తిరిగి గుర్రాలు ఎక్కారు. ఈ ప్రొఫెషనల్ ఎవరైతే బయట నుంచి హైర్ చేశాడో ఆ ప్రొఫెషనల్ రేసు గెలిచాడు. కాబట్టి ఎంతో ఆనందించాడు. ఎవరైతే ప్రొఫెషనల్ని హైర్ చేశాడో వచ్చి ఇక మరి పందెం గెలిచాడు, తను అనుకున్నది జరిగింది కాబట్టి ఈయనకి ఇంకా అభినందనలు, ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తారనుకుంటే లాక్ కొట్టాడు. అయితే ఏం జరిగింది? నేను గెలిచాను కదా, దానికోసమే కదా, నేను కింద పడినా సరే నేను గెలిచాను, నేను సాధించాను, మరి నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు కింద పడిన తర్వాత మళ్ళీ ఎక్కింది వాడి గుర్రం అన్నాడు. ఎందుకు ఈ సాదృశ్యం చెప్పానంటే, వివిధ గుర్రాలు ఎక్కి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం అన్న గుర్రం, అసూయ అన్న గుర్రం, మరొకటి. రామలింగరాజు గారు 2009లో నేను ఈ ఫ్రాడ్ చేశాను అని ఆయన ఫ్యాక్స్ పంపించినప్పుడు, నేను ఒక సింహాన్ని ఎక్కి స్వారీ చేస్తూ ఉన్నాను, ఎంతమందికి గుర్తుందో, కానీ దాని నుంచి ఎలా దిగాలో నాకు తెలియలేదు అన్నాడు. ఐ వాజ్ రైడింగ్ ఆన్ ఎ లయన్ అండ్ ఐ డిడ్ంట్ నో హౌ టు గెట్ డౌన్ అండ్ ఫైనలీ హీ ఫెల్. I don't know what you've been riding for so many years, but the point is, when you fall down, will you get onto the right horse? ఎందుకంటే వీటి మీద దేని మీద స్వారీ చేసినా పడటం ఖాయమే. ఎందుకంటే ఇవేవి నిలకడగా ఉండవు. టీసీఎస్ వారు దాదాపు 30,000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు. 30,000 మందిని. The head count of TCS is about 250,000 plus, or maybe between 250 to 3 lakhs. 2.5 లక్షలు 3 లక్షల మంది టీసీఎస్ అన్న సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవటం అంటే ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. టీసీఎస్లో ఎవరైనా పనిచేస్తుంటే మన్నించండి, మీ ఉద్యోగాలు క్షేమంగా ఉండాలని నా ప్రార్థన. అంటే 10% దాదాపు అందులో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ లోకరీత్యా మనం వేటి మీద ఆధారపడిన పరిపూర్ణంగా వీటిని ఆశ్రయించొద్దు అని నేను అంటలా. ఉద్యోగాలు మనకు కావాలి, డబ్బు మనకు కావాలి, సొంత గృహం మనకు కావాలి, సొంత బండి మనకు కావాలి, బట్టలు కావాలి, భోజనం కావాలి, ఇవన్నీ ప్రాముఖ్యమే. కానీ వాటి మీదే మనం సమస్తం పెట్టుకొని టకటకటక వెళ్ళిపోతూ ఉంటే ఎప్పుడో ఒకసారి పడతాం. నేను అలాగే పడినవాడిని. కానీ పడిన తర్వాత మళ్ళీ తిరిగి సరి అయిన గుర్రం ఎక్కువ. అది విషయం.
అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి జీవితంలో? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్? ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ 2015, దట్ ఈస్ ద మెసేజ్ టుడే. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం అయిపోతూ ఉంటే సహజంగా చాలామంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగోవాలనుకుంటారా, బాగోపోవాలనుకుంటారా? నిజం చెప్పండి, వాస్తవం. రైట్? ఇయర్ ఆన్ ఇయర్ వీ వాంట్ టు లుక్ గుడ్. అంటే లుక్ గుడ్ అంటే మనం ఫిజికల్గా కాదు. ఎట్టా లుక్ గుడ్ అవుతాం? సంవత్సరం పోయేసరికి బాహ్య పురుషుడు అందంగా తయారైపోతూ ఉంటాడు కాదు కదా. బాహ్య పురుషుడు క్షీణిస్తూ ఉంటాడు, ఆంతర్య పురుషుడు అనుదినము నూతన అవ్వాలి. అది దేవుని యొక్క బిడ్డల పట్ల దేవుని ఆశ. ఆయన నామమందు ఎంతమంది అయితే విశ్వసించారో అట్టివారు మీరు సంవత్సరాలు గతించిపోతూ ఉంటే సహజంగా ప్రతి ఒక్కరూ బాహ్యంగా బలహీనం అయిపోతారు. అది శరీరంలో ఉన్న తత్వం. కానీ ఆంతర్య పురుషుడు, ఆ నూతన పురుషుడు లోపల ఉన్నాడు కదా. క్రీస్తేసునందున్నవారు నూతన సృష్టి. మన ఫేస్ మారిపోలా, కానీ ఆంతర్యంలో దేవుడు మనల్ని మారుస్తున్నాడు. ఆంతర్య పురుషుడు అనుదినం నూతనము అవ్వాలి. కాబట్టి ఒక సంవత్సరం అయిపోయాక మరో సంవత్సరం మనం ఇంకో సంవత్సరంలోనికి వస్తున్నప్పుడు చాలా ఫోకస్ వేటి మీద ఉంటుందంటే, గత సంవత్సరం జీతం ఒకవేళ ఎంత కొంత అయితే దానికంటే ఇంకొంచెం జీతం పెరిగితే బాగుండు. అరే మా సంస్థ వారు కొన్ని సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు, కనీసం ఈ సంవత్సరమైనా కొంచెం ఇంక్రిమెంట్ ఇస్తే, ఎందుకంటే ధరలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, వాట్ ఎవర్. కాబట్టి అలాగే ఒకప్పుడు ఒక రూమ్ ఇంట్లో ఉన్నాం, అరే పిల్లలు ఎదిగిపోయారు, ఇంకా ఒక రూమ్లోనే, అందులోనే కిచెన్, అందులోనే పక్కనే బాత్రూమ్ అనుకోవచ్చు, లేకపోతే 2 రూములు గది ఇంట్లో ఉన్నారు, ఇంకొంచెం విశాలమైన స్థలం, ఇంకొంచెం. ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఫిజికల్గా ఇంకా ఫిట్గా ఉండాలని ప్రయాసపడేవాళ్ళు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ అన్నిటికంటే మించి మనము దేవుని విషయంలో మనం ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నాం? వెన్ ఇట్ కమ్స్ టు అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మన సంబంధం వచ్చేసరికి మన యొక్క ఆశ ఏ రీతిగా ఉండాలి? మనం ధ్యానం చేసే ఆ కీర్తన అంతా ధ్యానం చేయం, ఇంటికి వెళ్ళాక చదవండి. సహజంగా మీరు అప్పుడప్పుడు బైబిల్ చదివినా ఈ కీర్తన దగ్గరకు వచ్చి ఉండాలి. రాకపోతే దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి. 84వ కీర్తన. వీ విల్ మెడిటేట్ ద లాస్ట్ 3 verses. అందులోని ఆఖరి 3 వచనాలు మనం చూస్తాం. బహుశా ప్రారంభంలోని 1-2 వచనాలు మనం చూస్తాం. కానీ 84వ కీర్తన, వీ విల్ లుక్ ఎట్ Psalm 84 verses 10, 11 and 12 ఫర్ అవర్ మెడిటేషన్ టుడే. మన ధ్యానము కోసం ఆ ఆఖరి 3 వచనాలు మనము చూద్దాం. అయితే మొదటి 2 వచనాలు కూడా చదవమని కోరుతున్నాను. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవునిని దర్శించుటకు నా హృదయమును, నా హృదయమును, నా శరీరమును, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నవి. చాలండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సామ్. నాట్ ద అదర్ సామ్స్ ఆర్ నాట్ గుడ్. కీర్తనలు అన్నీ బాగుంటాయి, సామెతలు అన్నీ బాగుంటాయి, బైబిల్లోని ప్రతి మాట బాగుంటుంది. అందుకనే రుచి చూసి తెలుసుకోమని చెప్పారు. అయితే ఈ కీర్తనలోని శ్రేష్టత, చాలా విషయాలు ఉన్నాయి అందులో. మీరు ఇంటికి వెళ్ళాక మీకు సమయం దొరికినప్పుడు దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కానీ ఆ కీర్తన గ్రంథకర్త తన శ్రేష్టమైన ఉద్దేశాన్ని చెప్తున్నాడు, తనకున్న ఈ ఉన్నతమైన ఆశను చెప్తున్నాడు. అరే నాకున్న ఆశల్లా ఏం లేదు, దేవుని యొక్క ముఖదర్శనం నేను చేసుకోవాలి. ఆయన మందిర ప్రాంగణముకు రావటము అంటే నాకు అది ఎంతో శ్రేష్టమైనది. హీ వాజ్ వాంటింగ్ టు బీ ఇన్ దట్ ప్లేస్. ఎందుకు? దేవుని యొక్క సన్నిధి అంత ప్రశస్తమైనది ఎందుకు? వై ఈజ్ దిస్ ప్లేస్ సచ్ ఇంపార్టెంట్? దిస్ ప్లేస్ అంటే ఏదో బేతెల్ అని కాదు. దేవుని సన్నిధి ఎక్కడుంటే, అంటే ఆయన నామం పేరట ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి ఉన్నది. ఎవరెవరైతే ఈ రీతిగా ఇంకా పెద్ద సహవాసాలుగా ఒక మందిరంలో ఈ రీతిగా కూడుకుంటున్నారో ఆ మందిరమునకు ఎందుకు ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకత ఉన్నది? వై ఈజ్ ఎ స్పెషల్ ఇంపార్టెన్స్ గివెన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఆర్ ద సాంక్చురీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మందిరమునకు, ఆయన ప్రసన్నతకు, ఆయన సన్నిధికి ఎందుకు ప్రత్యేకత ఉన్నది అని ఆ విషయాన్ని మనం చూడకముందు ఒక 2 నిమిషాలు, దానికి ముందు మనలో ఆ ఆశ ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఆచరణబద్ధంగా
మందిరానికి వస్తున్నారో లేకపోతే దేవుని పట్ల ఆశతో ఆకలితో వస్తున్నారో పరిశీలించుకోవాలి. ఆచరణగా వచ్చేవారు ఒక రీతిగా ఉంటారు. దేవునితో సంబంధం పెట్టుకొని ఆశతో ఆకలితో వచ్చేవారు మరొక రీతిగా ఉంటారు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సన్నిధిని మనం ఆనందించాలి. ఒక్క ప్రశ్న వేసుకోవాలి. whenever you come to the church you should ask one question: am I really enjoying worshiping God? దేవునిని ఆరాధించుట విషయంలో నేను నిజంగా ఆనందిస్తున్నానా? ఆనందించాలంటే నీ పాత్ర ఉన్నది, నువ్వు చేయవలసినది ఉన్నది. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తూ ఆయనను నువ్వు నేను గణపరచాలి. ఉదాహరణకి నేను స్ట్రైట్గా దేవునికి అర్పించుట విషయంలోకి వచ్చాను, మిగతా విషయాల్లోకి వెళ్ళకుండా. అది అర్పణ. కానుకలు సంచి మనం పంపిస్తా ఉన్నప్పుడు నువ్వు ఆయనకు అర్పణను ఇస్తున్నావా లేకపోతే నువ్వు ఒక టిప్ ఇస్తున్నావా? టిప్ అంటే ఏంటో తెలుసా? హోటల్కి వెళ్ళిన తర్వాత భోంచేశాక ఆ సర్వ్ చేసిన ఆయన ఇచ్చిన సర్వీస్కి ఏదో ఒక 1000 రూపాయలు భోజనం నువ్వు తిన్నావు, ఆ బిల్లు ఎట్టాకో కట్టాలి. కట్టపోతే పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్, మీ హోటల్ మా హోటల్లో మీరు అడుగు పెట్టే దానికంటే పెద్ద భాగ్యం లేదు, మనమేమి టాటా కాదు బిర్లా కాదు కదా, వాళ్ళ పిల్లలు అంతకన్నా కాదు అని అవ్వడం అండి. ఏమంటాడు? బిల్లు కట్టండి. దాని తర్వాత కొంతమంది టిప్ ఇస్తారు. ఎందుకు? వాడి సర్వీస్ చేసినందుకు. కొంతమంది 1000 రూపాయల బిల్లు అయితే 10 రూపాయలు ఇస్తారు, లేకపోతే 50 రూపాయలు ఇస్తారు. మరి చాలా ఆనందించిన వారు 100 రూపాయలు ఇస్తారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా దేవునికి అర్పించట్లా. ఏం చేస్తున్నారు? టిప్ ఇస్తున్నారు. అంటే బాబు ఇవ్వకపోతే బాగోదు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు వాళ్ళు చూస్తున్నావు కదా, ఇదిగో నాయన ఒక 10 తీసుకో. డోంట్ టిప్ గాడ్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ టు డూ. యు ఆర్ సపోజ్ టు ఆనర్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్. దేవుడు మన పట్ల చేసిన దానికి మనకు కలిగిందంతా ఆయన ఇచ్చిందే అని చెప్తాం. కానీ ఆయనకి ఇచ్చుటకు వచ్చేసరికి మన సమయమైనా మన తలాంతైనా మన ధనమైనా మనం కొసిరి గీకి ఇస్తే అది సబబు కాదు. ఎన్నో పనులున్నాయి ఈ పరిచర్యలో, ఆ పని కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది వెంటనే ఆ పని చేయడానికి సిద్ధమైపోయి ఆ పని చేస్తారు, ఎవరు చెప్పనవసరంలా. కొంతమంది ఎవరో ఒకరు చేస్తారులే అనుకొని ఉండేవారు ఉంటారు. 31st రోజు చాలా క్రౌడ్ అయిపోయారు. నేను ఎప్పుడు పైన కూర్చుంటా కాబట్టి పైన కూర్చుంటా. పైన కూర్చోవాలంటే సకాలానికి రావాలి. ఆలస్యంగా వచ్చి నాకు కుర్చీ వేస్తావా సస్తావా అంటే వాలంటీర్స్ ఏం చేస్తారు? ఆ కుర్చీ తెచ్చుకోడు సరిగదా. బేతెల్లో ఇది నడవదు చెప్తున్నా, ఇంకెక్కడైనా నడుస్తుందేమో. హియర్ యూ నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. తనను తాను తగ్గించుకున్నవాడు తగిన సమయంలో హెచ్చింపబడదు. నేను ఇప్పుడు ముందు రోజులోనే కూర్చున్నాను, నా కుర్చీ ఎక్కడ పోయింది? ఇక్కడ నాకే కుర్చీ లేదు, ఉందా? లేదే. మళ్ళీ అక్కడ వాదోపవాదం. ఎన్నిసార్లు అనౌన్స్ చేసామో, ఇటు సైడ్లో పార్కింగ్లో పెట్టబాకండి, పైన ఉంది కింద ఉంది, లేకపోతే రోడ్డు మీద పెట్టండి. మనం మర్చిపోయాం. ఒకప్పుడు సైకిల్లో వచ్చిన వాళ్ళమే మనం, ఒకప్పుడు కాలినడకలో వచ్చిన వాళ్ళమే, ఒకప్పుడు 2-3 కిలోమీటర్లు నడిచాం. ఆరాధన 3 గంటల సేపు 4 గంటల సేపు ఉండేది. ఉదయం 9 అయితే మధ్యాహ్నం 1 గంట అయ్యేది. అవునా కాదా? ట్రెడిషనల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టినవారు. ఇప్పుడు 2 గంటలు వాచ్ చూసుకుంటాం, బండి మీద వస్తున్నాం. కానీ ఇంకా ఎందుకు? నా బండి నేను మొదట తీసుకొని వెళ్ళిపోవాలి. సో వెన్ విల్ యూ చేంజ్ ఇన్ స్మాల్ థింగ్స్? ఈ చిన్న విషయాల్లో మారకపోతే ఇక పెద్ద విషయాలు ఎలాగా? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి జవాబు ఒక్కటే, నేను దేవుణ్ణి కలవడానికి వస్తున్నా, వేరే ఏం లేదు. If you don't have that mindset, then unfortunately your intention of coming
టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ రాంగ్. దేవుని యొక్క సన్నిధికి వచ్చే ఆ ప్రప్రథమమైన ఉద్దేశమే తప్పు. ఆయన ముఖ దర్శనం తీసుకోవడానికి, ఆయన్ని కలవడానికి వస్తున్నాం కాబట్టి ఆ రీతిగా సిద్ధపడి రావాలి. నేను దేవుణ్ణి కలవడానికి వస్తున్నా కాబట్టి జాగ్రత్తగా తగ్గించుకొని సకాలానికి వస్తాను, ముందే వస్తాను. ఒకవేళ ఏ కారణంతో అయినా ఆలస్యం అయితే పైన నాకు స్థలం లేకపోతే నేను కింద కూర్చుంటాను, పర్వాలేదు. మనుషులు నన్ను చూడాలని కాదు, నేను దేవుణ్ణి చూడడానికి వచ్చాను. ఇక్కడున్న పాటల కోసం నేను రావట్లా, పీటర్ బాబు మొహం చూడడానికి అంతకన్నా రాబాకండి. దేవుణ్ణి కలవడానికి. కమ్ టు మీట్ గాడ్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్ వెన్ యూ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించిన విషయంలో 3 విషయాలు క్లుప్తంగా. ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ 2015, ఈ 2015 సంవత్సరంలో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం చక్కగా కనిపించాలి అంటే మొదటిది, దేవునిని నీ గృహముగా చేసుకో. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, మేక్ గాడ్ యువర్ హోమ్. అదేంటంటే దేవుడిని నా గృహంగా చేసుకోవటం అంటే ఆయనను కలిగి ఉండుట. ప్రకటన 3:20, నేను తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, ఎవడైనను ఆ తలుపు తీసిన ఎళ్ళ నేనును నా తండ్రియు వచ్చి తనతో సహవాసం చేస్తాము, భోజనం చేస్తాము అని దేవుని వాక్యంలో ఉంది. మొదటిది. ఇంకా ఈ నూతన సంవత్సరంలోకి వచ్చాక కూడా ఇంకా ఎవరైనా మీ హృదయపు తలుపు ఆయన కోసం తెరవకపోతే ఆయన మీ గృహము కాదు. హీ ఈజ్ నాట్ యువర్ హోమ్. యు మైట్ స్టే, వీఆర్ ఎ క్రిస్టియన్ హోమ్. మేము క్రైస్తవ గృహము అని మీరు చెప్పొచ్చు, కానీ ఆయన నీ హృదయంలో లేకపోతే ఆయన నీ గృహము కాదు. కాబట్టి అది మొదటి మెట్టు. మేక్ గాడ్ యువర్ హోమ్. యు సే, లార్డ్, ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్. ఈ దేహము దేవుని ఆలయము. ఆయన నీయందు నాయందు నివసించాలని, మనతో సహవాసం కలిగి ఉండాలని దేవుని యొక్క తపన. నువ్వు నేను పుట్టిన రోజు మొదలుకొని ఏ రోజైతే తల్లి గర్భము నుంచి, మన స్వంత తల్లి గర్భము నుంచి మనం బయటకు వచ్చామో, నిర్మించాడు ఆయన నిన్ను నన్ను మన తల్లి గర్భములో. అప్పటి నుంచి చూస్తున్నాడు, బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు. అప్పటి నుంచి 24 గంటలు నిన్ను కాపాడి పోషించి సంరక్షిస్తున్నాడు. ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? తనను నువ్వు ఆహ్వానిస్తావని, నీ హృదయంలో తనకి చోటిస్తావని. నీ హృదయం ఆయన గృహము అవుతుంది అని. ఇక్కడ ఉన్నవారు అనేక మంది ఈ మొదటి పని చేశారు అని నేను విశ్వసిస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ దాని తర్వాత సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. దేవుడిని నీ గృహముగా చేసుకున్నావు, సంతోషమే. నీ హృదయమును ఆయన కోసం తెరిచావు, సంతోషమే. కానీ దాని తర్వాత నువ్వు నేను ఆయనను సేవించాలి. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను చనిపోయేంత వరకు చెప్తాను, ఆయన రాకడ పర్యంతం చెప్తాను, అప్పటి వరకు సజీవు లెక్కలో ఉంటే. యు అండ్ ఐ ఆర్ సేవ్డ్ సో దట్ వీ సర్వ్ హిమ్. దేవుడు మనుషులను అనుక్షణము రక్షించుచున్నాడు. తన మహాకృపను బట్టి, తన గంభీరమైన ప్రణాళికలను బట్టి ఆయనను సేవించడానికి. సేవించటం అంటే నిలబడి ప్రసంగం ఇవ్వటమే కాదు. సేవించడం అంటే గిటార్ పట్టుకొని ప్లే చేయటమే కాదు. సేవించడం అంటే పాట పాడటమే కాదు. సేవించటం అంటే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ ఆయన కోసం జీవించటం. నిన్నొక స్టూడెంట్గా పెట్టాడా? నిన్నొక గృహిణిగా పెట్టాడా? ఒక సంస్థలో నువ్వు పనిచేసేవాడిగా ఉన్నావా? మీ సొంత వ్యాపారం ఉందా? మరొకటి. వీవ్ ఆల్ బీన్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ బాధ్యతలు మనకున్నాయి, వివిధ తావుల్లో మనం ఉన్నాం. అక్కడ మన పనిని ఆయనకి చేస్తున్నట్టుగా భావించి చేయాలి. మీరు మనుషులకు సేవ చేస్తున్నట్టు కాదు, కానీ మీరు ఏది చేసినను దేవునికి చేస్తున్నట్టుగా భావించి చెయ్యండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చదువుకుంటున్నాను ఎవరి కోసం తెలుసా? నా కోసం కాదు, నా తల్లిదండ్రుల కోసం కాదు, నా దేవుని కోసం. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా చదువుతావో బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. అవును, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. బ్రహ్మాండమైన మార్కులు లేకపోయినా ఇలా అమెరికాకి వెళ్ళిపోవచ్చు. నేను యావరేజ్ స్టూడెంట్నే. దేవుడిని తెలుసుకొని రివర్స్ గేర్లో 9 సంవత్సరాలు ఉన్నాను. ఆ రివర్స్ గేర్లో ఉన్నప్పుడే ఎంబీఏ చేశాను. ఎంబీఏ అంటే చాలా కష్టం అన్నాడు. ఎంబీఏ అసలు నేను సులువుగా అసలు ఎప్పుడు చదివితేగా
పుస్తకాలే కొనుక్కోలేదు, ఎందుకంటే మన టాకుడికి డబ్బులు ఉండేవి కాదు. ఫైనల్ సెమిస్టర్ రేపు రేపు ఒక ఎగ్జాము, ఇవాళ లాస్ట్ ఎగ్జామ్. ఫైనల్ సెమిస్టర్ అంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాయడానికి కూడా లేదు. ఫస్ట్ సెకండ్లో ఏమన్నా ఫెయిల్ అయిపోయినా మళ్ళీ రాసుకోవచ్చు. ఫైనల్ సెమిస్టర్లో పాతవి అప్పటివి అన్నీ క్లియర్ చేయాలి, లేకపోతే మిస్ అవుతాం. పరీక్ష ఉంది, కానీ ఆ పరీక్షకు పుస్తకం లేదు. రేపు పరీక్ష అంటే ఇవాళ పుస్తకం లేదు. బండి వేసుకొని పుస్తకం కోసం తిరిగాం. తర్వాత ఎవడో పుస్తకం కనికరించి ఇచ్చాడు. యూనివర్సిటీ టాపర్ నా రూమ్మేటే. ఆడి దగ్గరికి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పు, పాస్ అవ్వడానికి సరిపడా అంటే చెప్పేశాడు. ముక్కును అంటించుకొని చేస్తాం అన్నది కొంతమందికి అలవాటుగా, ఆ కేటగిరీ నేను. అంటే ఏంటంటే పరీక్షల కోసం అట్టా గుర్తుపెట్టుకొని ఆ టైంలో ఎవరితో మాట్లాడం. అదేంటి, మనం చదివిన క్వశ్చన్లు వస్తే టగటగటగట రాసేస్తాం. ఆ రోజు పరీక్షకి వెళ్తే చదివింది ఒక్కటి రాలా. అతి టఫ్ ఎగ్జామ్ అయినా నేను కూడా ఫస్ట్ క్లాస్ బిగి ఇక్కడే ఉన్నాను. ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అది దేవుని కృప. ఇప్పుడు అలా చేయబాకండి, ఓ పీటర్ అన్న పాస్ అయ్యాడు కాబట్టి మేము పుస్తకాలు పక్కన పెడతాం అంటే, లాస్ట్ మినిట్లో దేవుడు కనికరించి ఏం చేయటాడు, అట నెట్టాడు. గ్రేస్, అదే అన్నాను కదా, గ్రేస్ మార్క్స్, గ్రేస్ పీరియడ్. బట్ వెన్ యూ సే లార్డ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్. ఒక ఉద్యోగంలో ఉంటే బాస్ మంచోడు కాదు, కరెక్టే, ఇబ్బంది పెడతాడు, కానీ నువ్వు నా బాస్వి కాబట్టి నేను కష్టపడతా. దెన్ గాడ్ విల్ చేంజ్ దోస్ సర్కమ్స్టాన్సెస్. ఆ పరిస్థితులను ఆయన మారుస్తాడు. ఎలాగో నాకు తెలియదు. ఎందుకో తెలుసా, నువ్వు ఆ సంస్థ కోసం చేయట్లేదు, ఎందుకు, ప్రభువు నిన్ను అక్కడ పెట్టాడు కాబట్టి ఆయన కోసం. అలాగే ఇక్కడ ఏ పని చేసినా, పార్కింగ్లో ఉన్నా ఇది ఇస్తున్నా, మరొకటి లైవ్ వెళ్తుంది కాబట్టి ఇది పట్టుకుని ఇట్టా తిరగబాకండి కెమెరాలో పడడానికి. అది కాదు, అందుకనే కాదు కోయర్లో ఉండటం, అందుకనే కాదు ఈ ఆఫరింగ్ బ్యాగ్స్ పంపించడానికి, అందుకనే కాదు ఈ కమ్యూనియన్లో పిలుస్తున్నాను నేను. ఇఫ్ యూ థింక్ దట్ పీపుల్ విల్ సీ, మనుషులు చూడాలి, ఇదిగో కొంతమంది మెన్ ఫెలోషిప్కి ఒకటే కారణంకి వస్తున్నారండి, ఎందుకంటే అక్కడికి వస్తేనే ఇది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని. అంటే అక్కడ ప్రార్థించడానికి రావట్లా. పురుషుల సహవాసానికి ఎందుకు వెళ్తున్నారు? పురుషుల సహవాసంలో అటెండెన్స్ వేస్తే మేము ఎక్కడో ఒకప్పుడు ట్రే పట్టుకోవాలి. అదా మెన్స్ ఫెలోషిప్. మెన్స్ ఫెలోషిప్ షుడ్ బి టు ప్రే అండ్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఉదాహరణకు చెప్తున్నా, బాధతో చెప్తున్నా, మిమ్మల్ని గర్దించి చెప్తున్నా. 2015లో మారండి. దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి రావాలి, దేవుని ప్రేమించి చేయాలి. పీటర్ బాబు మాకేం పనులు చెప్పడు, నేనేవాడిని పని చెప్పడానికి బోల్డ్ పని ఉంది. దేవుడు నీకు ఏ సామర్థ్యత ఇచ్చాడు, దేవుడు నిన్ను ఏది ఎక్విప్ చేశాడు. దానికంటే ముందు దేవునిని నీ గృహముగా చేసుకున్నావా? దేవునిని నీ గృహముగా చేసుకుంటే ఆ ఆశ ఏదైతే మొదటి 2 వచనాల్లో ఉండిందో, ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ అనగా బేతెల్లో కాదు, ఎక్కడెక్కడైతే ఆయన నామపేట కూడుకుంటారో, ఎందుకు దేవుని మందిరమునకు ప్రత్యేకత వచ్చింది అంటే, అక్కడ దేవుని మహిమ దేవుడు కనపరుస్తాడు. అది దిస్ ప్లేస్ ఇస్ స్పెషల్. ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పెషల్ బికాస్ ఆఫ్ హిస్ బ్యూటీ అన్నాడు ఒక ఆయన. ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. దేవుడు తన మహిమను ఎక్కడ కనపరుస్తాడు? తానున్న చోట. అది ఆయన నామం పేరిట కూడుకున్న వారు ఎక్కడెక్కడైతే కూడుకుంటున్నారో అక్కడ తన మహిమను కనపరుచుకోవాలని. గాడ్ వాంట్స్ టు బి గ్లోరిఫైడ్. దేవుని యొక్క మహిమ అన్నది గంభీరం అండి. ఆ మహిమ ఇక్కడ ఉంటుంది కాబట్టే దీనికి ప్రత్యేకత, ఈ స్థలమునకు ప్రత్యేకత. దేవుని సన్నిధిలో నూతన ప్రారంభాలు కాబట్టే ప్రత్యేకత. ఇక్కడే నూతన జీవితాలు తయారవుతాయి. ఇక్కడే మనము దేవుని గురించి నూతన విషయాలు మనం తెలుసుకుంటాం. ఇక్కడే మనము దేవుని పట్ల నూతనమైన తపనను కనుగొంటాం. ఇక్కడే మన సామర్థ్యత ఏంటో దేవుడు మనకి చూపిస్తాడు. దేవుని సన్నిధిలో వి విల్ డిస్కవర్ ఆల్ ఆఫ్ దిస్. దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వి ఫైండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అది దేవుని యొక్క స్థలమునకు
ప్రత్యేకత. కాబట్టి ఈ గ్రంథకర్తకి అతీతమైన ఆశ ఉండింది. ఏంటో తెలుసా? అరే, నేను దేవుని మందిర ఆవరణమునకు రావాలి. అక్కడికి రావడానికి నేను ఎంతో ఆశతో ఉన్నాను. ఒక 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 చక్కని తపన ఉండింది. ఇప్పుడు 10వ వచనానికి వెళ్ళిపోదాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక మిగతా వచనాలు చదవండి. లెట్ us go to the next verse, which is verse 10. నీ ఆవరణములలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట. అదంటున్నాడు. దేవుని యొక్క మందిరము ఎంతో శ్రేష్టమైనదని చెప్తూ, అక్కడికి రావాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నది. అటువంటి ఆశతో, అంటే నేను దేవుణ్ణి కలుసుకోవాలి అన్న ఆశతో ఆదివారం మనం లెగిస్తే అసలు ఆరాధన చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆరాధన చాలా డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి ఆశతో మనం వచ్చినప్పుడు ఇతర విషయాలు మనం పట్టించుకోము. ఏమి పట్టించుకోము. నేను దేవుణ్ణి కలవడానికి వస్తున్నాను. 2015 మేక్ ఇట్ యువర్ గోల్. సేయింగ్ లార్డ్, ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు యువర్ ప్రెజెన్స్. నేను ఎప్పుడెప్పుడైతే నీ సన్నిధికి వస్తానో ఒకే కారణం కోసం వస్తున్నాను. ఏంటది? నిన్ను కలవడానికి. నిన్ను కలుస్తాను. మీకు ప్రాక్టికల్గా చెప్పనా, ఎవరైనా పెద్ద మనిషి కలవడానికి వెళ్ళినప్పుడు ఎంత ఎక్సైటెడ్గా ఉంటాం, రైట్? ముందు వస్తామా, లేట్ వస్తామా? 1 గంట ముందు వెళ్ళిపోతాం. ఎందుకు? మళ్ళీ ఆయన్ని కలిసే అవకాశం దొరుకుతుందో లేదో. ఎందుకు? అమ్మో, చాలా పెద్ద ఆయనండి, చాలా పలుకుబడి ఉన్నాడండి, చాలా పేరు గలవాడండి, వాళ్ళకి కలవడానికి వెళ్తున్నాం. అంటే ఇదేంటి? రొటీన్ అయిపోయింది. ఇది రొటీన్ అయిపోయింది. ఈ సృష్టించిన సృష్టికర్తను కలవడానికి వస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఆయన బిడ్డ నువ్వు, ఆయన నీ తండ్రి. ఎందరికో లేదు ఈ భాగ్యం. అలాంటి ఆశ నీలో లేకపోతే నువ్వు ఈ సంబంధం గురించే మర్చిపోయావు. ఈ సంబంధం లేని అతీతను నువ్వు మర్చిపోయావు. ఇతర విషయాల మీద నీ దృష్టి ఉంది. అది కాదు. నువ్వు దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి కలవడానికి వస్తున్నావు. ఆయన ద్వారా అన్ని పనులు జరుగుతాయి. ఆయన ద్వారా ఒక్కడి ద్వారానే అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఆయనను కలవడానికి రావాలి. సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ ఇన్ 2015 స్పిరిచువలీ, మేక్ గాడ్ యువర్ హోమ్. 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దాదాపు 3 సంవత్సరాలు. అంతే కదండి? 365 రోజులు ఒక సంవత్సరంలో, రైట్? 1000 దినములు అంటే దాదాపు 3 ఒక దినము. ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఈ కీర్తన రాసిన గ్రంథకర్త అంటున్నాడు, 1 దినము నీ సన్నిధిలో గడపటం దాదాపు 3 సంవత్సరాలు. థింక్ అబౌట్ ఇట్. అసలు ఆ మ్యాథమెటిక్స్ మనకు తెలుసా? ఇలాంటి లెక్క. అది దేవుడు యొక్క మ్యాథమెటిక్స్. అంటే దేవునితో మనము గడిపే సమయం దేవుడు అంటున్నాడు నా లెక్కలో అతి విలువైనది. 6 రోజులు దేవుడు మనకి ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? ఏంటి చేయడానికి? మన పనులు మనం చేసుకోవడానికి. అంతేనా? 6 రోజులు నీ పనులు నువ్వు చేసుకో అంటున్నాడు. 7వ రోజు నాకు ఇవ్వు అని అన్నాడు. 7వ రోజులో కూడా ఇప్పుడు ఈ హైటెక్ యుగంలో ఎంత ఇస్తున్నాం మనం టైము? ఒకప్పుడు అంటే మన పితరులు, మన తండ్రి, లేకపోతే వాళ్ళు చాలా భయభక్తుల్లో కట్టుదిట్టంగా పెట్టిన పుట్టుక క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా పెంచారంటే పిల్లల్ని ఆదివారం పరీక్ష ఉంటే కూడా పంపించేవాళ్ళు కాదు. నాకు తెలుసు. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఆదివారం ఉండేవి. ఇప్పుడు నాకు తెలియదు. కొంతమంది మాకు ఈ ఉద్యోగం రాపోయినా పర్వాలేదు, మాకు అడ్మిషన్ లేకపోయినా పర్వాలేదు, మేము ఆదివారం పరీక్ష రాయము అన్నవారు ఉన్నారు. నేను అంత ఎక్స్ట్రీమ్గా మీకు చెప్పట్లా, కానీ కనీసం ఆదివారపు దినము ఆ 2 గంటలు ప్రత్యేకంగా ఆయనకి ఇవ్వండి. అది కష్టమా? ఈ 2 గంటలు చక్కగా దేవుని సన్నిధిలో సకాలానికి వచ్చి, ఆశతో వచ్చి, ఆకలితో వచ్చి, ఆయన అభిమానించి రావాలి. అది తేడా. ఆ తేడా చూడాలి. చాలామందిలో ఉంది. ఇంకా చాలామంది ఆ పాత పద్ధతిలో ఒక రొటీన్గా ఆచరణబద్ధంగా వచ్చేవారిగా కాక ఆత్మీయంగా దేవుని పట్ల ఆకలి కలిగి
అని నెక్స్ట్ కంపారిజన్ చెప్తున్నాడు. తనలోని ఆశ బయలుపరుస్తున్నాడు. దేవాన్ని సన్నిధిలో ఒక గడియ గడుపుట నాకు 1000 దినముల కంటే శ్రేష్టమని ఇంకొంచెం లోతుకు వెళ్ళాడు. ఏమంటున్నాడు? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము. ఏమండి అంటే లోపలికి వచ్చినా రాకపోయినా, అంటే కనీసం నేను డోర్ కీపర్గా ఉంటే నాకు చాలు అంటున్నాడు. నేను ఇందాక చెప్పినట్టు లేట్ వచ్చి నాకు పైన కూర్చి అక్కడ స్థలం ఉంది కదా, అది కాదు ఇంపార్టెంట్. నాకు దేవుని సన్నిధిలో చోటుంటే చాలు, చోటుంటే చాలు. ఎంత గంభీరం! అది మొదటిది. రెండవది 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. పలు విషయాలు ఉన్నాయి అక్కడ, సమయం అయిపోయింది. రెండవది, ముందు మన ఆత్మీయంగా చక్కగా ఉండాలి అంటే దేవుణ్ణి నీ గృహముగా చేసుకో, నీ హృదయంలోకి ఆహ్వానించు. అప్పుడు నీకు రక్షణ. నీ హృదయంలోనికి ఆహ్వానించినది వారు నీ యొక్క జీవితమును ఆయన కర్పించి ఆయన్ని సేవించు. దోస్ హూ హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ సేవియర్, యు గివ్ యువర్ లైఫ్ టు హిమ్ సో దట్ విల్ బికమ్ ఎ సర్వీస్ టు హిమ్. నీ దేహములను దేవునికి సజీవ యాగముగా అర్పించు. అది దేవునికి యుక్తమైన అర్పణ, ఆరాధన. యు నీడ్ టు సర్వ్ హిమ్ విత్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. నీ జీవితం ద్వారా దేవుని నువ్వు గణపరచు. ఈ నూతన సంవత్సరంలో అనుదినము రెండవది, మేక్ గాడ్ యువర్ హెల్ప్. ఆయనని సహాయముగా చేసుకో. అంటే దేవునికి అవకాశం ఇవ్వు. ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుడు మనకి సహాయం చేయాలని ఆశపడం, మనం దేవునికి హెల్ప్ చేయాలని ఆశపడతాం. ఎవరో ఈ పని చేశాడు, దానికి ఎప్పటికీ ప్రాబ్లం, ఆయన రాకడ పర్యంతం ప్రాబ్లం. దేవుడికి హెల్ప్ చేసిన ఆయన ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. దేవుడు వాగ్దానం చేశాడు, ఏంటి? నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, ఇసుకరాలనంతగా నీ జనాన్ని నేను ఆశీర్వదిస్తాను. 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇచ్చాడు దేవుడి వాగ్దానం. 99 వచ్చేసరికి కూడా నెరవేరలే. కాబట్టి అబ్రహాం అనుకున్నాడు, దేవా నువ్వు కూడా ఇలా చేస్తావులే, నీకు కష్టమే కదా, కాబట్టి నేనేం చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. గివ్ గాడ్ ఎన్ ఆపర్చునిటీ టు హెల్ప్ యూ ఇన్ 2015. దేవుడు నిరంతరం నీకు సహాయం చేయడానికి సిద్ధము. కానీ నువ్వు సహాయం కోరితేనే, సహాయం చేయడానికి నువ్వు ఛాన్స్ ఇస్తేనే. ఒక కుర్రోడు ఇంత రాయిని, చిన్న కుర్రోడు రాయిని దొర్లించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి పక్కనే నిలబడి చూస్తున్నాడు. చాలా కష్టపడుతున్నాడు, తన శక్తి చాలట్లా దాన్ని జరపడానికి. తండ్రి చూస్తున్నాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయట్లేదు అంటున్నాడు తండ్రి. వీడికి అర్థం కాలే. ఇంకా 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 పని చేస్తున్నాడు. అరే నువ్వు చేయగలిగింది ఇంకా చేయట్లేదు అని అంటున్నాడు తండ్రి. పాపం ఈ బిడ్డ కోపం, డాడీ ఇంకేం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు, నా పూర్తి శక్తిని పెడుతున్నాను అంటే అన్నాడు. నాన్న నేను పక్కనే ఉన్నాను కదా, నన్ను సహాయం చేయమని అడిగితే ఏమవుతుంది అన్నాడు. అప్పుడు వెలిగింది బల్బు. రైట్, నువ్వు ఎంత తిప్పలు పడుతున్నావు, నేను పక్కనే ఉన్నాను, నువ్వు చేయగలిగింది చేయట్లేదంటే ఇంకా నువ్వు కష్టపడాలనుకుంటున్నావు, నన్ను సహాయం చేయమని ఇప్పటి వరకు నువ్వు అడగలా. అలాగే అయిపోయింది ఆ 2014, 2013, 2012. యూ డిడ్ంట్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు హెల్ప్ యూ. యూ బీన్ స్ట్రగ్లింగ్. నువ్వు కష్టపడుతున్నావు, నేను కాదనట్లే, నువ్వు ప్రయాసపడుతున్నావు కాదంటలే, నువ్వు ఓవర్ టైం చేస్తున్నావు కాదంటలే, 10 గడపలు ఎక్కి దిగుతున్నావు ఇంకొక ఉద్యోగం మారడానికి, మరొకటి నిద్ర పట్టట్లేదు, నీకు టెన్షన్ పెరిగిపోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది చిన్న వయసులోనే, బహుశా లేకపోతే థైరాయిడ్ వచ్చిందో, వాట్ ఎవర్. అండ్ యు ఆర్ టెలింగ్ లార్డ్, వాట్ ఈస్ దిస్? హ్యావ్ యూ జెన్యూన్లీ గివెన్ అన్ ఆపర్చునిటీ టు గాడ్ టు హెల్ప్ యూ? మేక్ హిమ్ యువర్ హెల్ప్. ఆయనను నువ్వు సహాయం చేయడానికి అవకాశము ఇవ్వు. మేక్ గాడ్ యువర్ హెల్ప్. ఆయన నిరంతరము సహాయం చేయడానికి సిద్ధము. ప్రతి చిన్న విషయంలోనూ పెద్ద విషయంలోనూ ఆయనకి చిన్న పెద్ద విషయం లేదు.
ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకి వేరై మనం ఏమీ చెయ్యలేము. మనమేదో మన సొంత ప్రయత్నాలు చేయటం కన్నా మన తండ్రిని మనం కనుగొని ఆయనకి సమస్తం అర్పించటం మంచిది. ఒక మంచి కుటుంబంలో పుట్టిన యవనస్తుడు తప్పిదారిలో వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసేసుకొని ఇంటి బయటకు వెళ్ళిపోయి తనకు నచ్చినట్టు జీవించి తప్పిపోయిన వాడు కోరి స్టోరీ టైపే. కానీ ఆ కుమారుడు తిరిగి వచ్చాడు, ఈ కుమారుడు తిరిగి రాలా. చివరికి బిచ్చగాడైపోయాడు. 18 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి దూరం వెళ్ళిపోయి. అడుక్కుంటా తన బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే ఒకరోజు ఒక వీధిలో తను అడుక్కుంటూ ఉంటే ఒక ముసలాయన నడుస్తూ ఉన్నాడు. వెనకాల నుంచి బిచ్చగాడు తన్ని తట్టి, అయ్యా 10 రూపాయలు ఇస్తారా అని అడిగాడు. ఆ ముసలాయన తిరిగాడు. ఈ కుర్రోడు ఆ ముసలాయన్ని చూసి గుర్తించాడు తన తండ్రినే బిచ్చం అడుగుతున్నాడు. కాబట్టి వెంటనే ఈ కుమారుడు కళ్ళెంబడి కన్నీళ్ళు, డాడీ నన్ను గుర్తుపట్టారా అని అన్నాడు. ఆ తండ్రి గుర్తుపట్టాడు. కౌగిలించుకొని ఏడుస్తూ అన్నాడు, 10 రూపాయలు ఇవ్వమని నీ తండ్రిని అడుగుతున్నావు, నాకు కలిగిందంతా నీదే కదా అని అన్నాడు. హల్లెలూయా, క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన తండ్రి దగ్గరకు అలాగే వస్తున్నాం మనం కొన్నిసార్లు. తనకు కలిగిందంతా నీది, కానీ మరి నువ్వు ఆయన దగ్గరికి ఎలాగ వస్తున్నావు? ఆయన నువ్వు ఏం అడుగుతున్నావు? యు సే లార్డ్ యు ఆర్ మై ఫాదర్. నువ్వు నాకు సహాయం చేయకపోతే ఇంకెవరు నాకు సహాయం చేస్తారు? నాకు తెలుసు నువ్వు ఈ కార్యం నా కోసం చేస్తావు. అండ్ ఐ వాంట్ యువర్ హెల్ప్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ ఎల్సెస్ హెల్ప్. నాకు వేరే ఇంకెవ్వరి సహాయం అవసరం లేదు. ఎందుకంట యెహోవా కృప ఘనత అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మేక్ గాడ్ యువర్ హోమ్, మేక్ గాడ్ యువర్ హెల్ప్. ఆయనను నీ గృహముగా చేసుకో. రెండవది ఆయనను నీ సహాయముగా చేసుకో. మూడవది 12వ వచనం, ఆయనను నీ ఆనందంగా చేసుకో. మేక్ గాడ్ యువర్ హ్యాపీనెస్. ఎందుకంట సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మిక ఉంచువారు ఏంటంట ధన్యులు. హ్యాపీ ఆర్ బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ధన్యులు యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే నీయందు నమ్మిక ఉంచువారు ఆనందంతో ఉంటారు. దేవుడు ఆ ఆనందాన్ని మీకు కలుగు చేయాలి అని అంటే అది ఏ రీతిగా సాధ్యము? మనకి రక్షణనిచ్చి మనల్ని ఆనందభరితులుగా చేస్తాడు. మనకి భద్రతనిచ్చి మనల్ని ఆనందభరితులుగా చేస్తాడు. అయితే ప్రశ్న ఏంటంటే అక్కడున్న ఒక్క మాట, ఎవరికంట ఆనందం ఉంటుంది? యెహోవా యందు నమ్మిక. సింపుల్. యథార్థమైన ఆనందం, యథార్థమైన ధన్యత మనము అనుదినము చూడాలంటే మనము సమస్తమును ఆయనకు అప్పగించి నమ్మాలి. ఇది చెయ్యాలి. ఇంకా చాలామంది చేయట్లా. ఇఫ్ యూ వాంట్ టు లుక్ గుడ్ స్పిరిచువలీ ఇన్ 2015 then ట్రస్ట్ హిమ్. ఆయనను సంపూర్ణంగా విశ్వసించు. పరిపూర్ణంగా నీకు కలిగింది ఆయనకు అప్పగించు. అప్పుడు హ్యాపీగా ఉంటావు. ఎందుకు? ఆయన కంటే మించిన సెక్యూరిటీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఏ బ్యాంకు ఇవ్వలేదు ఆ గ్యారంటీ. ఏ ఎల్ఐసి పాలసీ ఇవ్వలేదు నీకు గ్యారంటీ. నువ్వు కట్టిన ప్రీమియంకి కొంత గ్యారంటీ ఇస్తారు ఎల్ఐసి. నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది. ఎల్ఐసి వాడి స్లోగన్ హిందీలో జిందగీ కే సాత్ భీ జిందగీ కే బాద్ భీ. అంటే మేము మీతో పాటు ఉన్నాము. జిందగీ కే సాత్ అంటే మీరు జీవించినంత కాలం ఉన్నాం. మేము పోయిన తర్వాత ఇంకెందుకు నాకు? పోయిన తర్వాత కూడా మీతో పాటు ఉన్నామంటే ఎవరి పేరునైతే మీరు పాలసీ తీసుకున్నారో వారికి మీరు పెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వస్తాయి. అది నిజంగా జిందగీకే సాత్ జిందగీకే బాద్ ఒక్కడే. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. వేరే ఎవ్వరు లేరు. అవును, ఈ జీవిత కాలం అంతా మనతో పాటు ఉంటాడు. ఆయన యందు నమ్మిక ఉంచితే దీన్ని తదనంతరం నీకు నాకు
ఆయన మనం ఇక్కడ ఏం విత్తామో దానికి పంట. అక్కడికి వెళ్తే బంగారం మెడలో వేసుకోవరం. బంగారం ఎక్కడ ఉంటుంది? పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫోకస్ స్త్రీలు ఏం మనిషి బాకండి, ఎలాగుంది, ఎన్ని నగలేసిందండి, పైకి ఏమో ఏం లేనట్టుంటారు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఎంత ఫోకస్, ఎక్కడో దాచి ఉంటారులేండి. రైట్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గోల్డ్. గాడ్ ఈస్ టెలింగ్ యూ విల్ వాక్ ఆన్ గోల్డ్. ఒక ఆయన తన ఆస్తి అంతా బంగారంగా మార్చుకొని పరలోకానికి సూట్ కేసు తీసుకెళ్ళాడంట. ముందు అది జరగదు. ఇది నిజంగా జరుగుతుందేమో. రేపు పొద్దున ఇంట్లో ఉన్నవి సూట్ కేసు అంత బంగారం ఎవరికన్నా ఉందో లేదో నాకు తెలియదు. వెళ్ళాడంట మోసుకొని తిప్పలు పడతా. గేట్ దగ్గరికి వచ్చాక అడిగారంట, ఏంటి సార్ ఏం తెచ్చారు పరలోకానికి అంటే, బంగారం తెచ్చుకున్నాము. ఇది రోడ్లకు కూడా మేము వాడమండి, ఎంత కష్టపడి వచ్చారా మీరు ఏంటంటే. అవును, నీ భవిష్యత్తును ఆయనకి ఇస్తావా టుడే ఇన్ 2015? విల్ యూ ట్రస్ట్ గాడ్ విత్ యువర్ ఫ్యూచర్? విల్ యూ ట్రస్ట్ గాడ్ విత్ యువర్ ఫ్యామిలీ? విల్ యూ ట్రస్ట్ గాడ్ విత్ యువర్ ఫైనాన్సెస్? నీ ధనమును ఆయనకు అప్పగించి, ప్రభు నువ్వయ్యా పర్ఫెక్ట్, మొత్తం ఇదిగో నా ఫైనాన్సెస్ నీ చేతికి అప్పచెప్తున్నా, నువ్వు ఎలా ఖర్చు పెట్టమంటే అలా నేను ఖర్చు పెడతాను. బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ అప్పు ఉండదు. నిజం చెప్తున్నా. మనం మేనేజ్ చేస్తేనే దేవుణ్ణి మేనేజ్ చేయమని కోరామను. అలాగే మన కుటుంబాన్ని ఆయనకు అప్పచెప్పాలి. మన భవిష్యత్తును ఆయనకు అప్పచెప్పాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు, ధన్యులు. మేక్ గాడ్ యువర్ హ్యాపీనెస్, నాట్ సంథింగ్ ఎల్స్. వేరే ఏది కాదు, నీకు నాకు ఆ యథార్థమైన ఆనందాన్ని ఇచ్చేది. ఆ కీర్తనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇవాళ కేవలం మనం అనుదినము చక్కగా ఆత్మీయంగా ఉండాలంటే ఆచరణబద్ధంగా చెయ్యొద్దు. తరతరాలుగా గుడికి వస్తున్నాం కాబట్టి గుడికి వస్తున్నాం, ఒక స్టీరియో టైప్ ప్రార్థన రికార్డ్ చేసి మనం ప్లే చేస్తే ఏ రోజు ఏ ప్రార్థన చేసామో తెలియదు. ప్రతిరోజు ప్రార్థన ఒకటేలాగా ఉంటుంది. వాక్యం చదువుకుంటున్నాం, బాగుంటున్నాం, ఇవన్నీ ఆచరణ అండి. ఆచరణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్దు, పరలోకానికి అంతకన్నా తీసుకెళ్దు. నీ బ్రతుకులను మార్చి దేవునికి ఇచ్చి ఆయన దగ్గరికి రావటం, ఆయన వాక్యం చదవటం, ఆయన సన్నిధికి రావటం, అది ఒక ఆశగా, ఒక ఆకలిగా మారాలి. అటువంటి ఆకలి నాకు దయచేయి అని చెప్పాలి. అటువంటి ఆకలితో నేను జీవము గల దేవుణ్ణి కలవడానికి వస్తున్నా, ఆయన్ని కలుస్తాను, ఆయన మహిమను నేను చూస్తాను. ఆయన నా గృహము, ఆయన నా సహాయము, ఆయన నా సంతోషము. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, సంవత్సరాల తరబడి ఆయన తన శ్రేష్టమైన మాటలను ఇస్తున్నారు. అయితే దానిని మనము ఏ రీతిగా స్వీకరించి అమలుపరుస్తున్నాం? ఆచరణబద్ధమైన జీవితము నుంచి ఆత్మీయమైన జీవితంలోనికి రావాలి. విల్ యూ టేక్ దిస్ డెసిషన్ టుడే? ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకుంటారా? నేను ఎవరిని నిలబడమన్నా కానీ, ప్రభు నీవే నా గృహము, నీ నివాస స్థలము నా హృదయము. When you become my home, then it is amazing. నీవు నా సహాయమయ్యా, అలాగే నువ్వు నా సంతోషము, నా ఆనందము. ఎవరికైనా ప్రత్యేకమైన అవసరత ఉంటే, ఆ అక్కర కోసం మీకు ప్రార్థన కావాలంటే అట్టివారు నిలబడండి. మేము కింద ప్రార్థన చేయట్లేదు కాబట్టి, అది ఏ అవసరమైనా, అది ఏ విషయం కోసమైనా, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మీ బిడ్డల గురించి కావచ్చు, మీ భవిష్యత్తు గురించి కావచ్చు, మీ పరీక్షలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది నా వ్యక్తిగత ప్రార్థనగా మీ పక్షాన మీరు భావించి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ వారంలో మీ పుట్టినరోజులు జరిగితే, అలాగే మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగిన అట్టి వారు కూడా నిలబడండి. ఈరోజు మీ పుట్టినరోజు అయినా, మీ వెడ్డింగ్ యానివర్సరీ అయినా, ఈ వారం అంతట్లో ఎప్పుడైనా మీ పుట్టినరోజు జరిగితే
అట్టి వారు కూడా నిలబడితే మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ ఆదివారపు దినాన్ని బట్టి మరొకసారి వందనాలు. తమ జీవితాల్లో ఉన్న వివిధ అవసరతల నిమిత్తం వీరు నిలబడి వారి మనవిని మీకు తెలుపుతుండగా, వారి పరిస్థితిని మీకు అప్పగించుచుండగా, వారి పక్షాన నేను విజ్ఞాపన చేయుచుండగా మీ కృపను సహాయమును దయచేయమని కోరుతూ, తమ వ్యక్తిగత జీవితాల్లో నూతన సంవత్సరమును పొందిన వారిని బట్టి, తమ దాంపత్య జీవితంలో మరొక సంవత్సరాన్ని పొందిన వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, అనేకమైన దీవెన సంవత్సరపు దయా కిరీటాలు మీరు వారికి దయచేయమని, వీరొక్కొక్కరిని పేరు పేరు వరుసను దీవించి మీ కార్యాన్ని, మీ చిత్తమును నెరవేర్చుమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.